గ్లాస్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ఉంది. ఈ బ్రిడ్జ్ పొడవు దాదాపుగా 77 మీటర్ల 10 మీటర్ల వెడల్పు ఉంది. ఈ బ్రిడ్జ్ వివేకానంద మెమోరియల్ స్టాచ్యూ నుండి తిరువల్లూరు రాక్ కి సముద్రం మధ్యలో వచ్చినటువంటి బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ జనవరి 1, 2025లో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ప్రారంభించారు. ఈ 4 నెలల్లో దాదాపుగా సందర్శకులు డబుల్ త్రిబుల్ అయ్యారని చెప్పవచ్చు. సికింద్రాబాద్ నుండి కన్యాకుమారికి దాదాపుగా 28 గంటల జర్నీ ఉంటుంది. డైరెక్ట్ ట్రైన్స్ కలవు. బుధవారం, శుక్రవారం, ఆదివారం ఈ 3 రోజుల్లో సికింద్రాబాద్ నుండి బుధవారం ట్రైన్ నెంబర్ 07230 రాత్రి 9:30 బయలుదేరి కన్యాకుమారికి తెల్లవారుజామున 2:30 చేరును. దాదాపుగా 1570 కిలోమీటర్ల 28 గంటల జర్నీ ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోగలరు. మన ఛానల్ వెళ్ళింది. రేణిగుంట నుండి కాట్పాడి, మదురై, నాగర్కోయిల్ వెళ్ళవచ్చు. కన్యాకుమారి చేరిన తర్వాత స్టేషన్ నుండి బయటకు రాగానే ఈ బ్రిడ్జ్ ని చేరుకోవడానికి ఆటోలు, బస్సులు ఏం అవసరం లేదు. దాదాపుగా 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. అది కూడా నైట్ టైమ్ లో చాలా ఆహ్లాదకరంగా వెళ్ళవచ్చు. ఇక్కడ మనం ఆ బ్రిడ్జ్ ని చేరుకోవాలంటే పడవ గుండా ప్రయాణించాలి. 2 టైప్స్ ఆఫ్ టికెట్స్ ఉన్నాయి. ఒకటి 75 రూపీస్, ఇంకోటి 300 రూపీస్ టికెట్. 300 రూపీస్ టికెట్ కు త్వరగా వెళ్ళవచ్చు. క్రౌడ్ తక్కువగా ఉంటుంది. 75 రూపీస్ టికెట్ కు క్రౌడ్ ఎక్కువ, లైన్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాదాపు 1 కిలోమీటర్ ఉన్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బట్ మన కంఫర్టబుల్ బట్టి ఏ టికెట్ అయినా తీసుకోవచ్చు. 75 రూపీస్ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి వివేకానంద మెమోరియల్ రాక్ మరియు తిరువల్లూరు స్టాచ్యూను కలిపేటటువంటి బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్, ఇండియాలో మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ ను చేరుకున్నాం. ఇదిగోండి, ఇక్కడ చాలా మంది ఎట్లా లైన్ ఉన్నారో చూడండి. మనం 75 రూపీస్ తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ పడవ కోసం వెయిట్ చేసాం. మనకు పడవ వచ్చింది. తర్వాత పడవలో ప్రయాణించాలంటే సేఫ్టీ కోట్ వేసుకోవాలా. వాళ్ళు ఆ కోట్ ఇచ్చారు. ఆ కోట్ వేసుకొని పడవ ఎక్కాము. పడవ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఇదిగో జర్నీ వెళ్ళేటప్పుడు చూడండి స్టాచ్యూ ఎలా కనపడుతుందో మనకు. ఇక్కడ నుంచి మనం పడవ దిగిన తర్వాత వివేకానంద మెమోరియల్ రాక్ దగ్గరికి వెళ్ళటానికి 30 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఆ 30 రూపీస్ టికెట్ తీసుకొని ఇదిగోండి ఇలా స్టెప్స్ గుండా పైకి వెళ్ళాలి. ఈ స్టెప్స్ మధ్యలో కొంచెం వైట్ కలర్ లో పెయింట్ వేసిబడి ఉంటుంది. అది ఎందుకంటే ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి మనం నడవలేము రాక్ మీద. కాబట్టి ఈ వైట్ లైన్ మీద నడుచుకుంటూ వెళ్ళవచ్చు. తర్వాత మనం అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత వివేకానంద మెమోరియల్ స్టాచ్యూ దగ్గరకు వచ్చాము. ఇదిగోండి ఎంట్రన్స్ దగ్గర చూడండి ఒక చిన్న ముగ్గు వేయబడి ఉంది. తర్వాత పైన అశోక చక్రం లాగా ఒక రాక్ తో చెక్కబడి ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి రాక్ ఎలా ఉన్నాయో, ఒక టెంపుల్ లో కట్టినటువంటి స్ట్రక్చర్ చేశారో అదే విధంగా డిజైన్ చేసి కట్టినటువంటి ఈ మెమోరియల్ రాక్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. చూడండి ఇదిగోండి వివేకానంద మెమోరియల్ రాక్. ఇక్కడ నుండి కొంచెం అలా ముందుకు వెళ్ళి డౌన్ దిగిన తర్వాత ఇక్కడ మనం మెడిటేషన్ చేసుకోవడానికి ఒక చిన్న రూమ్ ఉన్నది. ఇదిగోండి ఇందులో ఓం మొత్తం అంతా డార్క్ ఉంటుంది. ఇక్కడ ఓం అనే సింబల్ మాత్రమే లైటింగ్ తో ఉంటుంది. ఇక్కడ మనం ఎంతసేపు అయినా మెడిటేషన్ చేసుకోవచ్చు. మెడిటేషన్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి పక్కకు వెళ్ళగానే అక్కడ ఒక చిన్న గ్రంథాలయం లాగా ఉంది. ఇదిగోండి చూడండి బుక్ ఎలా ఉన్నాయో. బుక్స్ క్లిక్ చేసుకొని చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఇదిగోండి కొంచెం దూరంగా మనకి తిరువల్లూరు రాక్ కనబడుతుంది. ఇదిగోండి చూడండి వివేకానంద మెమోరియల్ రాక్ నుండి తిరువల్లూరు స్టాచ్యూ కనబడుతుంది. ఇదిగోండి మనం దగ్గర గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. 2 ఐరావతములు ఉన్నాయి. ఎంట్రన్స్ కి చేసినటువంటి కుడి పక్క ఎడం పక్క 2 ఐరావతాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి బ్రిడ్జ్ లోకి ఎంటర్ అవుతున్నాం. బ్రిడ్జ్ చూడండి ఎలా ఉందో. ఇలా కొంచెం చూడండి గ్లాస్ బ్రిడ్జ్ మీద నిలబడ్డాము. బ్రిడ్జ్ కింద సముద్ర వాటర్. ఇది చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఇదిగోండి ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తిరువల్లూరు స్టాచ్యూ కనబడుతుంది. ఈ స్టాచ్యూ ఎంట్రన్స్ గుండా వెళ్తున్నాం. ఇది చూసారా ఇక్కడ స్టాచ్యూను ఏ విధంగా ఎంత స్ట్రాంగ్ గా కట్టారో చూడండి. రాక్స్ చూడండి మనకు పాత కాలంలో గుడిని ఏ విధంగా స్ట్రక్చర్ చేశారో అదే విధంగా స్ట్రక్చర్ చేశారు. చూసారా ఇక్కడ నుండి కొంచెం అలా పైకి వెళ్ళి ఇదిగోండి మనం స్టాచ్యూ దగ్గరకు వచ్చాము. పాదాలు చూసారా, ఒక పాదమే మనిషి అంత హైట్ ఉన్నది. పైకి చూడగానే రాక్ దాదాపుగా 100 అడుగుల హైట్ ఉన్నట్లుగా ఉంది. ఈ రాక్ నుండి మనం ఒకసారి వ్యూ చూడండి. బ్రిడ్జ్ ఎలా కనబడుతున్నది. తర్వాత అదిగోండి మనల్ని వదిలిన పడవలు, ఒకటి వెళ్ళడానికి ఒకటి రావడానికి 2 పడవలు వెళ్తున్నాయి. ఈ రాక్ సందర్శించి స్టాచ్యూని చూసాం కదా. స్టాచ్యూ నుండి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి కొంచెం ఎండ తీవ్రత అధికంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ నుంచి మనం మళ్ళీ బ్రిడ్జ్ నుండి వివేకానంద మెమోరియల్ స్టాచ్యూ దగ్గరకు వచ్చాము. స్టాచ్యూకు ఎదురుగా ఒక చిన్న టెంపుల్ ఉన్నది. ఇదిగోండి టెంపుల్ కూడా కనబడుతున్నది చూడండి. ఈ టెంపుల్ ను సందర్శించుకున్న తర్వాత తిరిగి మనం రిటర్న్ ఎక్కడైతే మనం జాకెట్ వదిలామో, స్టార్టింగ్ పాయింట్ లో ఎక్కడైతే మనం జాకెట్ వదిలామో అదే జాకెట్ వేసుకొని తిరిగి మనం పడవ ఎక్కి తిరిగి మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే చేరుకోవచ్చును. ఇక్కడ నుండి మనం వేరే ఏమైనా ప్లాన్ చేసుకుని ఉంటే ఇంకొక ఏరియాకి వెళ్లాల్సి ఉంటే టెంపుల్
రామేశ్వరం, మురుదేశ్వరం అలా ఏదైనా వెళ్లాల్సి ఉంటే వెళ్ళవచ్చును. చూసారు కదా ఈ అద్భుతమైనటువంటి ఇది. మీరు కూడా ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.